బుల్లే ఏటి బుల్లెడా? అటు చూడు. ఏటి? ఆ వెళ్ళిపోయిన రైల్లోంచి ఆ, ఒక పెట్టె పడింది. ఒక అమ్మాయిని ఒక కుర్రోడు వచ్చి ఆ పెట్టె పట్టుకుని ఆ పక్కనున్న కారులోకి ఎక్కి వెళ్ళిపోయారు. ఇందులో ఏదో ఉంది. గంట తరబడి సొల్లు కబుర్లు చెప్తాం. ఆ సంగతి మనకెందుకు? రా గుర్తుపోదాం. పక్కన నేను కుర్రాడు చూసుకో. ఇప్పుడు టైం ఎంత? 4:30. 4 గంటలకే రావాల్సింది. సారీ బా, కారు ట్రబుల్ ఇచ్చింది. డబ్బుంతా సరిగ్గా ఉందో లెక్క పెడదామా? వాళ్ళు చదువుకున్నారు. నెత్తి మెత్తంతే కుక్క పిల్లలా చెప్పినట్టు చేస్తారు. ఏమక్కర్లేదు. మరి ఈ కుర్రాన్ని వాళ్ళకి ఇచ్చేద్దామా? సత్యనాయకుడు పోలీసులకు చెప్పకురా అంటే చెప్పాడు. అడుగడుగునా వాళ్ళు మన తరుముకొస్తున్నారు. వాడు తెలిసి చేసిన తప్పుకి నేను ఒప్పుకున్న మాటకి ఇచ్చాను. మళ్ళీ నేను చెప్పే వరకు ఈ కుర్రాన్ని జాగ్రత్తగా చూస్తున్నాను. ఓకే? ఏమైందండి? బాబు గారు, గోపీరెడ్డి ఆ దుర్మార్గుడు మోసం చేశాడు ధర్మయ్య. గోపీని అప్పచెప్పలేదు. నా తండ్రి. ధర్మయ్య, ధర్మయ్య, డాడీ వాడు ఆ డబ్బంతా తీసేసుకున్నాడా? గోపిని చూపెట్టి డబ్బు మొత్తం తీసేసుకున్నాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే గోపి లేడు, వాడు లేడు. మనల్ని అన్ని విధాలా ముంచేశాడు. అంతా దగ, మోసం. ఎవరు? టెలిగ్రామ్ సార్. మోహన్ రావు చెప్పకపోయినా హోటల్ షాలిమార్కి వచ్చాడు. రైల్వే స్టేషన్ కూడా వచ్చాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు.
పిక్చర్ రెడీగా ఉందా? రెడీ సార్. స్టార్ట్ చేయి. Slow down the picture. Zoom to close. Start the picture again. ఈర్ష్యాసూయ ద్వేషములలో కామ క్రోధ లోభ మదమాశ్చర్యములలో కామం ప్రప్రథమం. అది మనిషి పట్ల యమడేంజర్. దాన్ని నెగ్గామా ఇక ఏమీ లేదు. మనిషి మహర్షి అయిపోయినట్టు. చిత్తం ఎక్కడో ఉంటారండి తమలాంటి మహానుభావులు. అలా అంతా ఒకటే, కావలసింది ఒక్కటి. ఏమిటండి? ఆత్మనిగ్రహం. ఎంత గొప్పగా చదివించారండి. అందుకే పరమాత్మ ఏమన్నాడు అంటే, నీ దగ్గరికి తానంత తానే వలచి వచ్చిన రంభైనా సరే పోవే రంగు డబ్బా అనమన్నాడు. ఇది వేదాంతం అంటే. అర్థమైందా? ఆహా, ఇప్పుడు అర్థమైందండి. విన్నారా? వేదాంతం అంటే ఇది. ఇంకో భక్తులు వచ్చినట్టున్నాడు, పిల్లవాడు. అయ్యా, ఆయన భక్తుడు కదా సార్, మీతో ఏదో పని ఉండి వచ్చాయంట. ఏం పనయ్యా? వేళ పడ లేకుండా అపాయింట్మెంట్ కావాలంటే కుదరదని చెప్పు. వెళ్ళి చెప్పు. ఏమో మనం ఏదో పరమార్థమైన విషయాల్లో ఉంటే ఏమిటి వ్యాపారాలు చెత్తకాయలు నువ్వు. సార్, వారు ఈ కవర్ మీకు ఇమ్మని చెప్పారు.
మీరంతా బయటకు వెళ్ళండి. ఏమంటారు? మీరంతా బయటికి వెళ్ళండి. వాడిని రమ్మని లోపలికి. ఈ వాడి సంగతి నా సంగతి తేల్చుకుంటాను. ఏంటి నా సంగతి తేలుస్తావా? ఏ తేల్చక ఏమిటా నువ్వు? ఏంటి ఏమిటిది? కళ్ళు సరిగ్గా కనపట్లేదా? నీ అవ్వారు. ఓహో, నా వ్యవహారం నీ చేద్దాకా వచ్చిందా? అంత గొప్పవాడు అన్నమాట నువ్వు. కాదు ఏమిటా నువ్వు? ఏమిటి? కాదు ఏమిటని? ఏమిటి? ఏమిటి నువ్వు? ఏమిటా? నా అంటూ తోలుస్తానని కాళ్ళ మీద పడ్డావే. నువ్వు అంతా మర్చిపోవాలి. ఎవరు స్వామి? ఎవరు? సిఐడి ఇన్స్పెక్టర్ రమేష్. అయ్యో! 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 చూడండి బాబు, ఇది మా ఇంట్లో బట్టలు ఉతికేది. ఈ మధ్య గాంధారం చేసుకున్నాం. కానీ విషయం ఏమీ లేదండి. కావాలంటే డాక్టర్ సర్టిఫికెట్ పోటీ చేస్తానండి. ఆ గొడవంతా మాకు అనవసరం. మొన్న గురువారం సాయంత్రం రైల్వే బ్రిడ్జ్ దగ్గర మీరిద్దరూ ఈ పోజులో ఉన్నారు. అవునండి. అప్పుడు ఆ బ్రిడ్జ్ మీదుగా ఒక ట్రైన్ పాస్ అయింది. అవునండి. అందులోంచి ఒక బాక్స్ కింద పడింది. అవునండి. దాన్ని మీరు తీసుకున్నారు. అవునండి. అమ్మోయ్ కాదండి, మేము ఆ బాక్స్ తీసుకోలేదండి. మరెవరు తీసుకున్నారు? ఎక్కడి నుంచో ఒక చిన్న కుర్రాడు ఒక అమ్మాయి వచ్చారండి. ఆ అమ్మాయి ఏమో ఆ బాక్స్ తీసుకుందండి. ఇద్దరు కలిసి అంబాసిడర్ కారులో వెళ్ళిపోయారండి. కార్ నంబర్ చూసావా? చూశానండి. ఏఏకే 1975 అండి. బాగా గుర్తుందా? అయ్యో బాగా గుర్తుందండి. ఆ సంవత్సరంలోనే దీన్ని నేను గాంధారం చేసుకున్నాను. అంచేత అయ్యే నంబర్ నాకు బాగా గుర్తుందండి. బాబు, ఇవి చేతులు కావు. నన్ను రక్షించండి బాబు, నన్ను రక్షించండి బాబు. ఆలోచిద్దాం. ముందు స్టేట్మెంట్ రాసివ్వండి. కమాన్ కమాన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆ కిడ్నాపర్ రాసుకు దొరికింది. ఇస్ ఇట్? ఇదిగో సార్ ఐ విట్నెస్ స్టేట్మెంట్. మనీ బాక్స్ తీసుకుని వాళ్ళు అంబాసిడర్ కార్లో పారిపోయారు. కార్ నెంబర్ ఏఏకే 1975. ఐ సీ. ఏఏకే 1975. ఎస్ సార్. సారీ రమేష్, అది మన హెల్త్ ఆఫీసర్ బ్రహ్మానందం గారి కార్. మన రాత్రి వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో దొంగిలించినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. ఇదిగో. టైగర్ టైగర్ ఎందుకు వచ్చావు? ఆ కుర్రాన్ని ఇంకా ఎన్నాళ్ళు దాయమంటావు? అది చెప్పవలసింది నేను. అప్పటి వరకు నోరు మూసుకుపడి ఉన్నాను. చిన్న పొరపాటు చేసిన మొత్తం ఎగిరిపోతాం. మన కోసం పోలీసులు అన్ని చోట్ల కలుస్తున్నారు. మరి డబ్బంతా అయిపోయింది. డబ్బు 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 ఎప్పుడు చూసారు డబ్బు? తీసుకెళ్ళి. జెంటిల్మెన్, ఫస్ట్ ఐటమ్ ఆఫ్ ద అజెండా. ఇంతవరకు మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న శ్రీ మోహన్ రావు గారు కంపెనీ షేర్ హోల్డర్స్ అనుమతి లేకుండా కంపెనీ షేర్స్ కుదవబెట్టి 20 లక్షల రూపాయలు తన సొంతానికి వాడుకొని నో ప్లీజ్ ఈ కంపెనీ మనుగడకే ముప్పు తెచ్చే పద్ధతులు అవలంబించాడు గనుక కంపెనీ క్షేమం దృష్ట్యా వారి మీద ఈ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం జరిగింది. ఈ తీర్మానాన్ని బలపరిచేవారు చేతులెత్తవలసిందిగా మనవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీ మోహన్ రావు గారి మీద ఏర్పడ్డ ఈ అవిశ్వాస తీర్మానం యునానిమస్ గా పాస్ అయింది. మోహన్ రావు గారు, మీరు మీ కంపెనీలో వాటాలు కొంటానని చెప్పి నా దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ డబ్బు సొంతానికి వాడేసుకున్నారు. నువ్వు అనేది నిజమే ప్రేమించాను. చాలా అవసరం వచ్చి వాడుకున్నాను. అదంతా మాకు అనవసరం.
ఇప్పుడు మీరు మీ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా లేరు. అంత తప్పు ఎలా తీరుస్తారు? ప్రేమ్చంద్, ప్రస్తుతం నా పరిస్థితి బాగోలేని మాట నిజమే, కానీ నీ డబ్బుకి ఏ లోటు రాదు. ప్రతి పైసా తీరుస్తాను, మాటిస్తున్నాను ప్రేమ్చంద్. నీకు నీ మాటకి విలువ ఎక్కడుందయ్యా? పచ్చి మోసగాడిగా తయారయ్యావు. ప్రేమ్చంద్, డబ్బు మనుషుల్ని గడ్డి తినిపిస్తుందని కల్లో కూడా అనుకోలేదు. డబ్బున్న నాడే మనుషులకు మీ బోటి వాళ్ళు విలువనిస్తారని, అది లేని నాడు ఇంత నీచంగా పశువులుగా ప్రవర్తిస్తారని ఈనాడే అర్థమైంది. అమ్మా, లేకపోతే ఏమిటి నాన్న, ఆ రోజు కట్టుగుడ్డలతో మన ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎలా ఆదరించారో, ఎంత పైకి తీసుకొచ్చారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమనండి. అది తెలుసుకోపోగా ఇలా వీధి కుక్కలాగా ప్రవర్తిస్తాడా? మోహన్ రావు గారు, మీ అమ్మాయి నోరు కట్టమని చెప్పండి. నా నోరు నువ్వు కట్టేదేంటి? వడ్డీలకు వడ్డీలేసి ప్రజల రక్తం తాగుతూ ఈనాడు లక్షాధికారి అయ్యాం. అన్నం పెట్టిన చేతినే రాబందులో తినడానికి తయారయ్యాం. నీలాంటి వాడిని నా భగవంతుడు ఎప్పుడు క్షమించడు. ఏదో ఒక రోజు నీ నోరు కట్టి తీరుతాడు. రాధా, నువ్వుండమ్మా. నీలాంటి నీచుడు అప్పు తీర్చలేవాళ్ళం కావు. నీతి నిజాయితీ ఉంటే ఆగు, నికృష్ట బ్రతికైతే నిశ్చయం చేసుకో. అంతేగాని మా డాడీని ఒక్క మాట నమ్మో మర్యాద దక్కదు. వెళ్తాను. వారం రోజులు నా బాకీ తీర్చావా సరే, లేదా కోర్టు వాళ్ళతో తిరిగి వచ్చి ఇల్లు జప్తు చేయిస్తాను. ప్రేమ్చంద్, ప్రేమ్చంద్. డాడీ, ఎన్నో పండంటి కలలు కన్నానమ్మా, అన్ని పగటి కలలైపోయి గోపాల పలుకే బంగారమా, పిలుపే మానేరమా. గోపాల పలుకే బంగారమా, పిలుపే మానేరమా. యుగ యుగాలకు మంచి చెడులు చూసే భారం నాదన్నావు. చెప్పినదొకటి చేసేదొకటి, మనిషికి నీకు భేదం ఏది? గీత అలా చెప్పావు, మా గీత ఇలా రాసావు. నువ్వెందుకు ఇలా చేస్తావు? బదులైనా చెప్పవు గోపాల. పలుకే బంగారమా, పిలుపే మానేరమా.
నందన కాళియ మద్దన కాళీ రమేష్, ఏమిటి రాధ ఇలా వచ్చా? వాడి సంగతి ఏమన్నా తెలిసిందా? తెలిసింది. గోపిని రక్షించడానికి మా డాడీ ఆ డబ్బును అప్పుగా తీసుకొచ్చారు. ఈ రోజు ఆయన పరువు ప్రతిష్ట కోర్టుకు ఎక్కబోతున్నాయి. మా సంసారం సర్వనాశనం కావడానికి సిద్ధంగా ఉంది. రాధ, ఐఎమ్ సారీ. రమేష్, నీకు కావలసినంత బలగా ఉంది, అవసరమైన అధికారం ఉంది, ఏం కావాలన్నా అన్ని అందుబాటులో ఉన్నాయి. అయినా ఇంతవరకు గోపిని ఆ డబ్బుని ఎందుకు పట్టుకోలేదు? రాధ, రమేష్, మా నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో కావాలని ఇలా కక్ష తీర్చుకుంటున్నావా? రాధ, ఇంతకాలం నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఎలాంటి రాగబంధాలైనా సరే నా డ్యూటీకి అడ్డురావు. పొరపాటును కూడా అలా అనుకో. వస్తాను. రమేష్, ఏంటి పోలీసులు మన ఫోటో తీశారా? అంతటితో ఆగారు. తర్వాత నా కొంప మీద పడి నా ప్రాణాలు కూడా తీసేసి. ఎందుకు? మనం ఏం తప్పు చేశాము? ఇదిగో నిన్నే. అయినా నీ సంగతి చాలదా? ఇదిగో ఒళ్ళు ఒడిగిపోయింది కదా అని గడిగడికి ఆ మాట అన్నాడే నేను ఊరుకోను. అంటారయ్యా, ఏంటి? అంటారు. ఏం చేస్తారు? అంటావా? ఆ. ఏం చేస్తారయ్యా? ఎవరు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏయ్, 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 ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏయ్! ఇదిగో ఇప్పుడే బోర్డు మీద తాగొచ్చాను. తలగా తీసుకెళ్లి గోడని పట్టి కొట్టుకుని చచ్చి ఊరుకుంటాను. తర్వాత బాధపడతావు. ఆలోచించుకో. అసలే ఎర్రు బాగులోడివి. అయినా నేనున్నాను కదా, నీకెందుకు భయం? ఊరుకోమ్మా. నేను చెప్పినట్టు వింటావా? వింటాను. నీకోసం ఏం చేయమన్నా చెప్తాను. చేస్తావా? చూడు సుబ్బులు, ఇక్కడ చాలా గొడవలుగా ఉన్నాయి. అందుకని నువ్వు నీ తమ్ముడు కలిసి ఈ రాత్రికే ఈ 2000 తీసుకుని సింహాచలం వెళ్ళిపోండి. నేను వారానికి ఒకసారి కలుస్తాను. మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను. మీ ముద్దు ముగ్గురు చూడకుండా నేను ఉండగలనా? చెప్పండి, నేను ఉండగలనా? ఉండలేవు. 2 లక్షలు ఇచ్చినా నేను పోను. నా కొద్ది ఏదో డబ్బు. అడవక. నాది నాది అడవకు, అడవకు. అబ్బా, బావా, ఈ డబ్బు మీకు అక్కడ లేకపోతే నేను తీసుకుంటానే. లడ్డు లాంటి మా అక్కడ డబ్బిచ్చి పంపుతారు మర్యాద. ఇదిగో ఇదిగో నా వాటిను రే పెద్దవాడిని చెప్తున్నాను మీరు. రే చెమ్మడు, బాగుమర్ది, ఆ డబ్బులో పడే. ఇదిగో నేను వచ్చానంటే చంపేస్తాను. చూడబుట్టి బావా, నీకు ఈత రాదుగా? నాకు ఈత రాదని వీడికి తెలిసిపోయిందే. ఒరే చిట్టి తండ్రి బాబు, ఇదిగో నాయన, సగం నువ్వు తీసుకుని సగం నాకు పడే. ఒరే నీళ్లు లోతురా బాబు, లోతు నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చావా? నోట్లు తడిచిపోతాయి. నోట్లు తడిచిపోతాయిరా. చూడబుట్టి బావా చేతిలో నీటి మీద నిలబడ్డావు, ఎప్పుడు నేర్చుకున్నావురా దొంగ లేకవా? నీటి మీద కాదు బావా. మరి ఏమిటది? రాయా? నీరు కాదు, రాయి కాదు, కారు. హలో, పోలీస్ హెడ్ క్వార్టర్స్, రమేష్ స్పీకింగ్ హియర్. వెంటనే రాళ్ల చెరువు దగ్గరికి ఒక క్రేన్ పంపించండి. గాడి మీద జాగ్రత్తగా కొట్టు.
ఏ గాడి దొంగతనం చేశారు అని తెలిసింది కదా, దీనివల్ల మనకు లాభం ఏముంది సర్కార్? కానీ మనకు మిగిలిన ఆధారం ఇది ఒకటి. దీన్ని అంగుళం అంగుళం పరీక్ష చేయాలి. బాస్ హుప్. సింతారావు, కమ్ హియర్. ఈ క్లాస్ క్లీన్ చేయి. జీ హా. నీళ్లు కొట్టండి సాబ్. బస్ బస్ సాబ్. సాబ్ క్లీన్. టీటీసీ. ఇదేదో లాండ్రీ గుర్తు. చింతారావు, వెంటనే ఫోన్ చేసి ఈ కార్ ఓనర్ పిలిపించు. జీ హా. సార్, ఈ క్లాత్ మీ కార్ రేడియేటర్ పైపు చుట్టుంది. దీన్ని మీరే కట్టారా? డ్రైవర్, నువ్వేమైనా కట్టావా? లేదు సార్. చాలు రైట్. చింతారావు, జీ హా. ఊళ్ళో ఉన్న లాండ్రీలన్నీ వెతకాలి. కమాన్. బాప్ రే బాప్, ఈ రోజన్నా సెలవు దొరుకుతుంది అనుకున్నా. మిస్టర్, జస్ట్ ఎ మినిట్. ఏం కావాలి? ఈ గుర్తు మీ లాండ్రీలో వేసిందేనా? మా లాండ్రీలో వేసింది. ఎవరి బట్టలకు వేసావు ఈ గుర్తు? మేము అలా చెప్పం. చెప్తావు? అరే, ఎవరండి మీరు? ఎవరే మేమా? వారు సిఐడి ఆఫీసర్, వారి అసిస్టెంట్ మేము. అడిగిన దానికి సరిగ్గా చెప్పు, లేకపోతే అరెస్ట్ చేస్తాం. ఏం కావాలి సార్? ఏం కావాలి సార్? ఏం కావాలో ఈ చెప్పండి. గుర్తు సరిగ్గా చూసి అడ్రస్ చెప్పు. ఉండండి సార్, చెప్తాను. సరిగ్గా చూసి చెప్పు, లేకపోతే శ్రీకృష్ణ జన్మస్థానమే. ఇదిగో సార్ అడ్రస్. ఆనందరావు 42 విలేజ్ రోడ్. సరే, అతని బట్టలు కూడా తీసుకుని నాతరా. అలాగే సార్. Come on, quick. త్వరగా చూడు. అలాగే సార్. కారా బండి. అదే ఇల్లు. నువ్వా? నిన్న వేసిన బట్టలు అప్పుడే ఉతికేసావా? చెప్తాం. సరే, తీసుకురా. ఆరిపోతా ఉంది లేడీలాగా, కాళ్ళు విరగపడ్డా. నన్ను కొట్టద్దు, నన్ను కొట్టద్దు. నిన్ను కొట్టను బాబు, నీకేం భయం లేదు. నేను మీ నాన్న దగ్గర తీసుకెళ్తాగా. గోపి, 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 లక్ష్మి, లక్ష్మి, రాధా, మున్నా.
గోపి గోపి వచ్చావా నాయనా గోపి బాబు ఇన్స్పెక్టర్ బాబు మీరు నిజంగా దేవుడు బాబు నేను జన్మలకి మర్చిపోలేను బాబు. ఏమిటి ధర్మయ్య, ఇది మా డ్యూటీ. అలా అనకండి ఇన్స్పెక్టర్. మీరు మా కుటుంబానికి ఎంతో ఉపకారం చేశారు. జీవితంలో ఇంత ఆనందం ఎప్పుడూ పొందలేదు. ఆ ఆనందం తృప్తి అనుభవించే రోజు నాకు ఇంకా రాలేదు. అంటే గోపిని మీకు అప్పగించడంతో నా బాధ్యత పూర్తి కాలేదు. మీరు పోగొట్టుకున్న డబ్బుతో పాటు ఆ దుర్మార్గుడిని పట్టుకోగలిగిన రోజే నాకు ఆనందం తృప్తి. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు రాధా? వస్తా. రమేష్ రమేష్ ఐఎమ్ సారీ. రాధా, ఏమిటమ్మా ఇదంతా? నా రమేష్ నేనే దూరం చేసుకున్నాను. ఆయన నన్ను ఎప్పటికీ క్షమించడు. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును డాడీ, నేను ప్రేమించింది ఎవరినో కాదు, రమేష్నే. తెలీదు. అయ్యో! అయ్యో! గోపిని ఎత్తుకెళ్ళిన వాడి పేరేమిటి? తెలీదు. వాడు ఎక్కడ ఉంటాడు? తెలీదు. వాడు ఎలా ఉంటాడు? తెలీదు. వాడు ఎక్కడ ఉంటాడు? తెలీదు. తెలీదు? కోర్టులో నేరస్తులను దోయేదాకా ఎవరు నేరస్తులు కాదు. అతనే చేయి చేసుకోవడానికి నీకు అధికారం లేదు. వీడు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు సార్. దాక్షిణ్యాలు లేని ఒక కిరాతకుని దాచిపెడుతున్నాడు. అయినా సరే రమేష్ అతను కొట్టడానికి వీల్లేదు. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటలాడే వీళ్ళు మనుషుల. ఈ జంతువుల చేత నిజం చెప్తున్నాం ఎలా సార్? ఆ సంగతి తెలుసుకోవాల్సింది మనం కాదు, కోర్టు. మీ ఒంటి మీద చేయి వేయకుండా మీ చేత నిజం ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు. చింతారా, మండగప్పలు రెడీగా ఉన్నాయా? రెడీ సార్. వాటిని వేళ్ళ మీద వదులు. చింతారా, నాతోరా. వచ్చి సార్ ఉండండి, పాములు తెస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సాబ్. సాబ్, నిజం చెప్పించడానికి వీటితో పనిష్మెంట్ ఇప్పిస్తున్నాం. మై గాడ్. మిస్టర్ రమేష్, ఇవి కుట్టాయింటే వాడు చచ్చిపోతారు. నో, ఐ డోంట్ అలౌ ఇట్. వీటిని కుట్టించడానికి కాదు సార్, బెదిరించడానికి. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ నిజ స్వరూపం. చిలక పలుకులు వినండి. ఆనంద్, నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? చాలే, చూసావా ఆ మంటకప్పలు? వాటి బాధ భరించడం కన్నా చావటం నయం. ప్లీజ్ ఆనంద్, ఆ వ్యధ గురించి చెప్పి. నోర్మి, వాడి గురించి చెప్తే మనకు ₹1,00,000 ఎలా వస్తాయి? వీళ్ళు ఊరికే బెదిరిస్తున్నారు. ఇందాక ఏం చెప్పాను, మన ఒంటికి చేయడానికి వీలేదన్నారు. ఇప్పుడు వాడి గురించి చెప్పాము, వాడు పబ్లిక్ గా మన 2 పీకలు దిగేస్తాడు. మనకు ₹1,00,000 పోతాయి. అందుకే నువ్వు మాట్లాడకూడదు. విన్నారుగా సార్, ఇప్పుడే ఉంటారు కౌంటర్స్. సాబ్, ఈత బర్రెలతో 4 దెబ్బలు కొట్టామంటే వాళ్లే నిజం కక్కుతారు. ఆర్డర్ చేయండి, వెళ్ళి దూకుతాం. నోనో, వాళ్ళ ఒంటి మీద చేయి వేయడానికి మాత్రం వీల్లేదు. ఆల్ రైట్, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ చేత నిజం చెప్పిస్తాం. ఈ ఒక్కదానికి పర్మిషన్ ఇవ్వండి సార్. అలాగే నిజం చెప్పించండి. గంగారాం, రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయి.